హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ సుధాకర్. ఈరోజు మన మిత్రుడు ఒక ఆయన స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి సిలబస్ ఏంటి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలని అడిగారు. అందుకే నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. గమనించగలరు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 పేపర్ 2A స్ట్రక్చర్ అండ్ కంటెంట్. జాగ్రత్తగా చూడండి. ఇందులో హిందీకి సంబంధించినటువంటి విషయం నేను చెప్తాను. హిందీ పండిట్స్కి సంబంధించి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. లాంగ్వేజెస్లో హిందీ పండిట్కి సంబంధించి 60 మార్కులు కంటెంటు ప్లస్ మెథడాలజీ ఉంటాయి. దానికి సంబంధించి 60 మార్కులు అనేవి ఉంటాయి, 60 ప్రశ్నలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మరి మిగిలిన 90 మార్కులు ఏంటంటే సైకాలజీ 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 మార్కులు. ఇవన్నీ కూడా జనరల్గా 90 మార్కులు. అందరు స్కూల్ అసిస్టెంట్ లాగానే వీళ్ళకి కూడా 90 మార్కులు. మిగిలిన 60 మార్కులు కూడా హిందీ ఉంటాయి ఫ్రెండ్స్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కుల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఫస్ట్ టాపిక్. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ అండర్స్టాండింగ్ లెర్నింగ్, ఇది సెకండ్ టాపిక్. తర్వాత ఈ పెడగాగి అనేది థర్డ్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది జనరల్గా అందరు స్కూల్ అసిస్టెంట్కి ఉన్నట్టు ఇది ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా ఐసీటీలో ఐసీటీ బి అనేది 2 చేర్చారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఇందులో ద కాన్సెప్ట్ ఆఫ్ ఐసీటీ టూల్స్, తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్, తర్వాత ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, హ్యాండ్ హెల్డ్ డివైజెస్, ఈ విధంగా నెట్ ఈక్విటీస్, తర్వాత ఐసీటీ నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్, ఐసీటీ బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్, తర్వాత సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఐసీటీఏలో. తర్వాత ఐసీటీ బిలో ఎక్స్ప్లోరింగ్ ఫర్ ఐసీటీ రిసోర్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, తర్వాత పెడగాగి ఎనాలిసిస్, తర్వాత సైబర్ లా అండ్ ప్రొటెక్షన్ ఫ్రీ సాఫ్ట్వేర్స్, తర్వాత ఇంటిగ్రేటింగ్ ఐసీటీ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్, రూబిక్స్ అండ్ డేటా మేనేజ్మెంట్, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మల్టీమీడియా లెసన్స్ ఇన్ సబ్జెక్ట్ అండ్ ప్లానింగ్, యాక్టివిటీస్ టు బీ కండక్టెడ్ ఇన్ multimedia lessons, the role of other teacher before, during and after multimedia lessons, social media and their role in learning, online learning course for teachers, professional development, open education resource, ICT platform and mock. Next, assessment continuous comprehensive evaluation, perspective and practice, తర్వాత అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ద కంటెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, తర్వాత ఎన్ఈపి 2020, ఇంట్రడక్షన్ ఈసీసీఈ టీచర్ ఎడ్యుకేషన్, న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్. ఇదంతా కూడా 30 మార్కులు సైకాలజీకి సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 30 మార్కులు తెలుగుకు సంబంధించి ఫస్ట్ టాపిక్ పఠన అవగాహన. తర్వాత ఇందులో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు అంటే ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, తర్వాత పదజాలం. ఇది మాత్రం 1వ తరగతి నుండి 10వ తరగతి స్థాయి వరకు ఇచ్చాడు ఫ్రెండ్స్. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతి యుక్తులు, జాతీయాలు, సామెతలు. నెక్స్ట్ 4వ టాపిక్ భాషాంశాలు, పారిభాషిక పదాలు, తత్సమ, తద్భవ, ఆగమ, ఆదేశాలు, కళలు, నిత్యము, వికల్పము, బహుళము, ధృత ప్రకృతికాలు, ఉపద, ప్రాతిపదిక, ప్రత్యయము, భాషాభాగాలు, విభక్తులు మొదలైనవి ఫ్రెండ్స్. నెక్స్ట్ సంధులు, నిర్వచనాలు, సంస్కృత సంధులు, తెలుగు సంధులు, తర్వాత సమాసాలు, నిర్వచనాలు, ఛందస్సు, వృత్తములు, అలంకారములు, శబ్దాలంకారములు, అర్ధాలంకారములు, తర్వాత క్రియలు రకాలు, క్వార్థము, చేదర్థకము మొదలైనవి, అలాగే వాక్యములు, భేదాలు. ఫ్రెండ్స్ గమనించండి, తెలుగు టాపిక్ సంబంధించి మొత్తం 30 మార్కులు. 30 మార్కులకు సంబంధించి ఫస్ట్ టాపిక్ పఠనావగాహన, సెకండ్ టాపిక్ 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు, థర్డ్ టాపిక్ పదజాలం 1 నుంచి 10వ తరగతి స్థాయి వరకు, 4 భాషాంశాలు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2కి సంబంధించి 30 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కంటెంట్ అండ్ మెథడాలజీ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ మెథడాలజీ టాపిక్స్ అనేది ఏం చదవాలో ఇవ్వలేదు ఫ్రెండ్స్.
ప్రస్తుతానికి కంటెంట్ మాత్రం ఇచ్చాడు. వొకాబులరీలో కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. తర్వాత గ్రామర్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. ఇక్కడ 4 టాపిక్స్ ఇచ్చాడు. ఈ అన్ని టాపిక్స్ కలిపి మొత్తం 30 మార్కులు ఫ్రెండ్స్. అంటే మెథడాలజీ సంబంధించి మాత్రం ఏం చదవాలని ఇవ్వలేదు. కాబట్టి మీరు గమనించండి, సైకాలజీ 30 మార్కులు, ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు 30 మార్కులు, సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ 30 మార్కులు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం 90 మార్కులు చెప్పుకున్నాం. మిగిలిన 60 మార్కుల గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. కంటెంట్ మొత్తం 48 మార్కులకు ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్, కవి లేఖకే రచనాయే విషయ వస్తు పృష్ఠభూమి చరిత్ర చిత్రన్ భాషా శైలి ఆది. ఫస్ట్ టాపిక్ ఇది. తర్వాత साहित्य का विधाये और उनकी विशेषताएं, ఇది సెకండ్ టాపిక్. తర్వాత హిందీ భాషా का ఉద్భవ్ और వికాస్, అంటే హిందీ భాష యొక్క పుట్టుక మరియు వికాసాల గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. తర్వాత హిందీ భాష का क्षेत्र उपभाषाएं और बोलिया. తర్వాత ఫిఫ్త్ టాపిక్ భారతీయ కావ్య క్షేత్ర రస్ అలంకార్, ఇది ఐదో టాపిక్ ఫ్రెండ్స్. తర్వాత ఆరో టాపిక్ భాషా తత్వ ఔరు వ్యాకరణ్. తర్వాత వర్ణమాల, అంటే భాష యొక్క తత్వము మరియు వ్యాకరణము, వర్ణమాల. తర్వాత స్వర్ వ్యంజన భేద్. ఇప్పుడు ఈ ఆరో టాపిక్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. శబ్దభేద్, रूप परिवर्तन के आधार पर विकारी और अविकारी शब्द. తర్వాత उपसर्ग प्रत्यय लिंग वचन कारक काल संधि समास पर्यायवाची शब्द विलोम शब्द शब्द परिचय तत्सम तद्भव क्रिया सकर्मक अकर्मक क्रियाये मुहावरे कहावत అనువాద్. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఆరో టాపిక్ అయినటువంటి భాషా తత్వ ఔరు వ్యాకరణ్ అలాగే వర్ణమాల అనేటువంటి టాపిక్లోకి సంబంధించి సబ్ టాపిక్స్ ఫ్రెండ్. ఇప్పుడు ఆరో టాపిక్ పూర్తయినట్టు. నెక్స్ట్ ఏడో టాపిక్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ హిందీ పాఠ్యపుస్తకం ద్వితీయ భాషగా ఉన్నటువంటి హిందీ పాఠ్యపుస్తకంలో చట్వీ కక్షాసే 10वीं కక్ష తక్, అంటే చట్వీ కక్ష తరగతి నుండి 10वीं కక్ష 10వ తరగతి వరకు చదవాలి. ఉపవాచక్ ఔరు పఠనే హేతు సహిత్, ఉపవాచకము మరియు మిగిలిన పాఠాలన్నీ కూడా చదవాలి ఫ్రెండ్స్. ఇది కూడా మన టాపిక్లో ఫ్రెండ్స్ ఉంటుంది. ఇదంతా కూడా హిందీ హిందీ పండిట్కి ప్రిపేర్ అవ్వడానికి మొత్తం 48 మార్కులకి సంబంధించినటువంటి కంటెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మిగిలిన 12 మార్కులు మెథడాలజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో 1 2 3 4 5 6 సబ్ టాపిక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ 6 సబ్ టాపిక్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మెథడాలజీలో ఫస్ట్ టాపిక్ భాషా అర్థ ఔర స్వరూప్. ఫస్ట్ టాపిక్లో సబ్ టాపిక్స్ ఇచ్చాడు. ఆ ఫస్ట్ టాపిక్లో సబ్ టాపిక్స్లో ఫస్ట్ వన్ భాషా అర్థ ఔర్ స్వరూప్. తర్వాత రెండోది మాధ్యమిక స్तर पर हिंदी शिक्षण के उद्देश्य ప్రథమ భాషా కే రూప్ మే ద్వితీయ భాషా కే రూప్ మే, అంటే ప్రథమ భాషగా బోధించడంలో ద్వితీయ భాషగా బోధించడంలో, అంటే హిందీ మాతృభాషగా కలిగినటువంటి రాష్ట్రాల్లో ప్రథమ భాషగా ఉంటుంది. మన రాష్ట్రం లాంటి వేరే మాతృభాష కలిగిన రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా ఉంటుంది. తర్వాత భాషాకి సమస్య త్రిభాషా సూత్రం, దానివల్ల వచ్చినటువంటి సమస్యలు అనేది ఒక టాపిక్ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మన ఫస్ట్ టాపిక్ సంబంధించినటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మెథడాలజీలో సెకండ్ టాపిక్ ఫ్రెండ్స్ ఆదర్శ హిందీ అధ్యాపకే గుణ్, ఉత్తమమైన హిందీ ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు. తర్వాత అచ్చే శిక్షణకి విశేషతాయే. తర్వాత భాషా శిక్షణకి సామాన్య సిద్ధాంత, భాషా విషయకే సూత్ర, భాషా विषय की भाषा वीक्षणा के सूत्र. తర్వాత భాషా శిక్షణకి ప్రణాళిక. తర్వాత భాషా శిక్షణకి
విధియ ఇవన్నీ కూడా మెథడాలజీలో సెకండ్ టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. ఇప్పుడు థర్డ్ టాపిక్లో కూడా ఒక 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి, దాని గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. థర్డ్లో ఫస్ట్ सब टॉपिक शिक्षण में भाषा कौशलों का महत्व. ఇది థర్డ్లో फर्स्ट सब टॉपिक. नेक्स्ट वन भाषा कौशलों का विकास सुनना, ध्वनि की उत्पत्ति, ध्वनि और श्रवण का परस्परिक संबंध. ధ్వని ఉత్పత్తి మరియు శ్రవణం వినడం యొక్క సంబంధం. తర్వాత బోల్న శబ్దోచ్చరణ वाक्यांतर शब्दोच्चरण का अभ्यास. తర్వాత మౌఖిక అభివ్యక్తీకరించడం, పాఠశాల మే वार्तालाप का अभ्यास पठन. తర్వాత विशेषताएं वचन के प्रकार, वचन संबंधी दोष और उपचार लिखना, महत्व नियम विद्या प्रकार, अक्षर विन्यास, भाषा कौशलों का समन्वय. ఇవన్నీ కూడా మనకి మెథడాలజీలో థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఫ్రెండ్. ఇప్పుడు ఫోర్త్ టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ గురించి మనం చెప్పుకుందాం. शिक्षण उद्देश्यों का वर्गीकरण. తర్వాత ఇది ఫస్ట్ సబ్ టాపిక్. తర్వాత సెకండ్ వన్ न्यूनतम अधिगम स्तर. తర్వాత पाठ सूचना, गद्य पद्य व्याकरण रचना पत्र लेखन, इकाई योजना. తర్వాత शिक्षण उपकरण. తర్వాత భాషా శిక్షణ పద్ధతులు, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, ఖేల్ పిల్లల్ని ఆడించే పద్ధతి, తర్వాత డాల్టన్ పద్ధతి, సుధాము శిక్షణ ఆది మొదలైన పద్ధతులు, భాషా శిక్షణ పద్ధతులు. ఇవన్నీ కూడా నాలుగో టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్. ఇప్పుడు మనం 5వ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ టాపిక్లో సబ్ టాపిక్స్ ఫస్ట్ వన్ పాఠ్యక్రమం. తర్వాత సెకండ్ టాపిక్ ఫస్ట్ వన్ పాఠ్యక్రమం, రెండోది పాఠ్య అంటే పుస్తకం గురించి. తర్వాత పుస్తకాలై. తర్వాత నాలుగోది భాష సహగామి క్రియాయే. ఈ 4 కూడా మెథడాలజీలో ఫిఫ్త్ టాపిక్లో 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత సిక్స్త్ వన్లో 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ मूल्यांकन की धारणा. తర్వాత సెకండ్ వన్ उत्तम परीक्षा की विशेषताएं. మూడో టాపిక్ ఉపలబ్ధి పరీక్ష. 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి. తర్వాత ఉద్దేశ్య ఆధారిత మూల్యాంకనం. తర్వాత ఉపచారాత్మక ఔరు నిదానాత్మక శిక్షణ. ఇవన్నీ కూడా మెథడాలజీలో 6 టాపిక్లో సబ్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా మెథడాలజీలో మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ 6 టాపిక్స్ కూడా మీరు న్యూ మెథడాలజీ బుక్ను లేదా ఓల్డ్ మెథడాలజీ బుక్ ఏ బుక్లో అయితే ఈ సబ్ టాపిక్స్ అనేవి కనపడుతున్నాయో న్యూ ప్లస్ ఓల్డ్ రెండిట్లో కూడా చూసుకుని చదవండి ఫ్రెండ్స్. ఈ విధంగా చదవడం ద్వారా మీకు 12 మార్కులు వస్తాయి. అలాగే హిందీ టెక్స్ట్ బుక్స్ కూడా 10th క్లాస్ వరకు చదవండి, 8th క్లాస్ వరకు చాలు ఫ్రెండ్స్. ఆ విధంగా చదవడం ద్వారా మీకు 48 మార్కులు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. మిత్రులారా, మీరు సైకాలజీని కూడా హిందీలోనే చదవాలి, మీ అందరికీ తెలిసిందే. అలాగే సైకాలజీకి 30 మార్కులు, తెలుగుకు 30 మార్కులు, నెక్స్ట్ ఇంగ్లీష్కి 30 మార్కులు, 90 మార్కులు. నెక్స్ట్ మీ కంటెంట్ 48 మార్కులు, నెక్స్ట్ మెథడాలజీ 12 మార్కులు, 60 మార్కులు, మొత్తం 150 మార్కులకి. టైము 2.5 గంటలు ఫ్రెండ్స్. మీరు 6th క్లాస్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్ని చదవండి. అలాగే 7th, 8th, 9th, 10th పాత టెక్స్ట్ బుక్లే చదవండి ఫ్రెండ్స్. ఈ విధంగా కేవలం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి హిందీ లేదా వేరే ఏ సబ్జెక్ట్ అయినా 6th క్లాస్ మాత్రమే కొత్త సబ్జెక్ట్ చదవాలి, మిగిలినవన్నీ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఫ్రెండ్స్. ఇవి టెట్కి సంబంధించి హిందీ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి నాకు తెలిసినంత పరిజ్ఞానం వరకు చెప్పాను ఫ్రెండ్స్. ఏవైనా తప్పులుంటే నన్ను సారీ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.